లిఖిత్, ఈరోజు నేను మీ తాతగారు రాసిన కథల్లో ఒక మంచి కథ చెప్తున్నాను. వినడానికి రెడీయా? ఓకే అమ్మ, చెప్పు. ఈ కథ పేరు చెడు ప్రభావం. ఉదయం 9 గంటలు. రాజు, గోపి బడికి బయలుదేరారు. వారిద్దరూ 8వ తరగతి చదువుతున్నారు. బడి దగ్గరకు వచ్చేసరికి దారి మధ్యలో ఒక తుపాకీ పడి ఉంది. నలుపు రంగులో పెద్ద మిషన్ గన్ లాగా ఉంది. అదొక దీపావళి తుపాకీ. ఇక వారం రోజుల్లో దీపావళి. ఎవరో పిల్లలు దాన్ని కొని ఇంటికి తీసుకుపోతూ దారి మధ్యలో జార విడుచుకున్నారు. రాజు దాన్ని వంగి తీసుకున్నాడు. తుపాకీ ముచ్చటగా ఉంది. తల తిప్పి అటు ఇటు చూస్తే పోగొట్టుకున్న వారు ఎవరూ కనిపించలేదు. గోపి రాజు చేతి నుండి దాన్ని తీసుకుంటూ, ఇదే నిజం తుపాకీ అయి ఉంటే దీంట్లో బుల్లెట్లు పెట్టి మన లెక్కల మాస్టర్ను కాల్చేద్దును అన్నాడు కసిగా. రాజుకి గోపి అలా ఎందుకన్నాడో అర్థమైంది. గోపి హోంవర్క్ చేయడు. లెక్కల మాస్టారు హోంవర్క్ చేయని వారిని అంత తేలిగ్గా వదలడు. కఠినంగా దండిస్తాడు. అంతలో ఓ పిల్లవాడు నారికేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మయ్య, నా తుపాకీ దొరికింది. తుపాకీ కొని ఇంటికి పోతూ మధ్యలో జార విడుచుకున్నాను. వెతుక్కుంటూ వెనక్కి వచ్చాను అన్నాడు. రాజు వాడికి సంతోషంగా తుపాకీ ఇచ్చాడు. వాడు కృతజ్ఞతలు చెప్పి ఆనందంతో పరుగులు తీశాడు. ఏది జరిగినా ఆ విషయాన్ని దానికి సంబంధించిన వారితో చెప్పకపోతే రాజుకి కడుపుబ్బరం తగ్గదు. ఆ రోజు ఖాళీ సమయంలో చెట్టు కింద కూర్చొని ఉన్న లెక్కల మాస్టర్తో ఉదయం గోపి అన్న మాటలు చెప్పేశాడు. గోపిని పిలిచి లెక్కల మాస్టర్ దండిస్తాడనుకున్నాడు, కానీ అదేమీ జరగలేదు. లెక్కల మాస్టర్ ప్రశాంతంగా నవ్వి ఊరుకున్నాడు. 2 రోజుల తర్వాత క్లాస్లో లెక్కల మాస్టరు పాఠం మధ్యలో ఎవరి పేరు ఎత్తకుండా, మిమ్మల్ని కొట్టినా తిట్టినా మీ మేలు కోసమే. అది మనసులో పెట్టుకొని గురువుని చంపేస్తామని అనరాదు. తల్లి తండ్రి తర్వాత మీ మేలు కోరేది ఒక గురువే. అలా అనడంలో మీ తప్పు కూడా లేదు. ఎందుకంటే మీరు రోజు సినిమాల్లో, టీవీల్లో, ఫోన్లలో ఎక్కువగా హింసాత్మక దృశ్యాలే చూస్తున్నారు. ఆ ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడుతుంది. అందువల్లే ఇలాంటి మాటలు అనుకోకుండా మీ నోటి నుంచి వస్తున్నాయి. ఆ హింసా ప్రభావం నుంచి బయటపడండి. ఇలాంటి దృశ్యాలకు దూరంగా ఉండండి. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అన్న గాంధీ గారి సూక్తులు పాటించండి. గోపికి ఆ మాటలు సూటిగా తగిలాయి. తను టీవీల్లో, ఫోన్లో హింసాత్మక దృశ్యాలు చూసేది నిజమే. తల్లి తండ్రి ఎంత చెప్పినా తను మానలేదు. సార్ సరిగ్గానే ఊహించారు. ఆయన తన పేరు ఎత్తకుండా సున్నితంగా మందలించారు. మాస్టారు మంచి మనసుకు గోపికి కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. తీవ్రంగా పశ్చాత్తాపం కలిగింది. సార్, నన్ను మన్నించండి. మీరు నా పేరు చెప్పకపోయినా ఆ మాట అన్నది నేనే. ఏదో ఆవేశంలో అలా అనేశాను. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయను. నన్ను మన్నించండి. ఇంకెప్పుడూ హింసాత్మక దృశ్యాలు చూడను. హోంవర్క్ రెగ్యులర్గా చేస్తాను అన్నాడు. ఆ తర్వాత చెప్పినట్లే గోపి చక్కగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోసాగాడు. గోపిలో వచ్చిన మార్పుకు లెక్కల మాస్టారు ఎంతో ఆనందించారు. ఈ కథ ఎలా ఉంది? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.